ఏంటంటే ముస్లిం పాపులేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. మరి బీజేపీ ఏ విధంగా వాళ్ళ ఓట్లు దక్కించుకుంటారు? చెప్తాము. ముస్లింలు చాలా మంది ఇక్కడ ఓటు ఉన్నమాట వాస్తవమే. ముస్లింలకు కూడా మేము భారతీయ జనతా పార్టీ బలపరచాలని మేము ప్రతి ఒక్కరి కూడా మా ఎజెండా అభివృద్ధి ఎజెండాతో మేము అక్కడికి వెళ్తాము. కనుక ముస్లింలు కూడా మాకు వేసే పరిస్థితి ఉంది. ఆయన ఉన్నప్పుడు కూడా ఎంఐఎం ఆయన ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలే. ఆ ఎంఐఎం అనే పార్టీ కూడా ఇక్కడ ఏం చేయలేదు. కాకపోతే ఇవాళ వాళ్ళ పొత్తులో భాగంగా రహస్య ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మేయర్ పీఠం ఇస్తానని భాగంగానే నవీన్ యాదవ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనుక ముస్లింలు అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీకి ఇవాళ మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు గెలుస్తామని ఇంకా ఆశ ఉంది. మాకు ఇక్కడ గెలవడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తే పరిస్థితి వస్తుంది. ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన ప్రజలకు ఇచ్చిన మోసాలు కావచ్చు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కనుక ఎంఐఎం కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా టిఆర్ఎస్ పార్టీ కూడా ఇవన్నీ కూడా ఒకటే పార్టీ ఒకే చేసే పార్టీలు కనుక ఎప్పుడు పార్టీ మారుతారో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి ఈ జూబ్లీ ఎలక్షన్స్ లో ఉంది. కనుక పార్టీ మారని వ్యక్తి, సిద్ధాంతాన్ని కట్టుబడే వ్యక్తి ఈ తెలంగాణలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీకి బలపరచాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.